ఫ్రెండ్స్, నా పేరు బాలకృష్ణ. మీరు చూస్తుంది బాలకృష్ణ తెలుగు టెక్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనలో చాలామంది చూసి ఉంటాం ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ఏదైనా ఏదో బస్ స్టాపుల్లో పెన్ డ్రైవ్స్ అనేసి లేకపోతే మెమరీ కార్డ్స్ అనేసి సేల్ చేస్తుంటారు. అవి నిజంగా పనిచేస్తాయా లేదా పనిచేయవా, వాళ్ళు ఎందుకు అక్కడే సేల్ చేస్తుంటారో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇంకెందుకు కలిసి చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, మనం చాలా ప్లేస్లో చూస్తూ ఉంటాం ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు లేదా బస్ స్టాపుల్లో మినిమం మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువగా మెమరీ కార్డ్స్, పెన్ డ్రైవ్స్ విత్ ఒరిజినల్ ప్యాకింగ్తో దొరుకుతూ ఉంటాయి. మనం ఏమనుకుంటాం, నిజమే అనుకుంటాం, తక్కువ రేట్కి వస్తున్నాయి అనేసి నిజం అనుకుంటాం. వాళ్ళు ఇచ్చిన రేట్ ఇంకా మనం బేరం పడితే ఇంకా తక్కువ రేటుకి ఇస్తుంటారు. అవి నిజంగా పనిచేయవు. వాళ్ళు ఎందుకు అదే ప్లేస్లోనే సేల్ చేయడానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తారంటే, ట్రైన్స్లో లేదా బస్ స్టాపుల్లో ఇలాంటి ట్రావెలింగ్ టైం ప్లేసుల్లోనే వాళ్ళు సేల్ చేయడానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారంటే, ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా వాళ్ళు అమ్మేటప్పుడు మనం ఒకటి తీసుకుని ఒకవేళ అది చెక్ చేయడానికి మన టైం ఉండదు. అంటే ఏదైనా ట్రైన్ మూవ్ అయిపోతుంది లేకపోతే ఏదో బస్సు వెళ్ళాలనుకునేటప్పుడు మనం మళ్ళీ ఆయన చెక్ చేసుకొని ఇవన్నీ చూసే టైంలో వాళ్ళు వెళ్ళిపోతారనమాట. తిరిగి మనం వాళ్ళని అడగడానికి కూడా చాయిస్ ఉండదు. అందుకని ఈ ట్రిక్ను ఉపయోగించి వాళ్ళు ఎక్కువగా అదే ప్లేసుల్లో సేల్ చేస్తుంటారు. నెక్స్ట్ ఏంటంటే, మనం ఏదైనా బై సంథింగ్ ఒక చెక్ చేయడానికి టైం దొరికింది అనుకుంటే, మనం ఏదైనా మెమరీ కార్డ్ లేదా పెన్ డ్రైవ్ తీసుకొని మనం చెక్ చేస్తాం. చెక్ చేసేటప్పుడు ఫోన్లో వేసేటప్పుడు మెమరీ కార్డ్ ఏమంటే 128 GB లేదా 64 GB చూపిస్తుంది. కాకపోతే దాంట్లో అలా చూపించడానికి అందులో పెద్దగా మెమరీ కూడా ఉండదు. వన్స్ అప్పుడైనా మీరు వేసి చూసిన తర్వాత 128 GB ఉంది అనుకుంటాం, కానీ దాన్ని ఒకసారి మళ్ళీ బయటికి తీసి మరలా పెట్టి చూసినా అది ఒకసారి యాక్సెప్ట్ చేస్తుంది, ఒకసారి యాక్సెప్ట్ చేయదు. ఎందుకు అంటే, యాక్చువల్గా వాళ్ళు సేల్ చేసే పెన్ డ్రైవ్స్ లేదంటే మెమరీ కార్డ్స్ ఒరిజినల్ ప్యాకింగ్తో ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం 1 GB డేటా కూడా అందులో ఉండదు. సింపుల్గా అందులో చాలా తక్కువగా 20 MB 40 MB లేదంటే 16 MB లేకపోతే 8 MB అలా ఉంటుందన్నమాట. మనం ఒకసారి ట్రై చేసినప్పుడు ఏదైనా ఫైల్స్ షేర్ చేసినా అది ప్రాసెస్ అవ్వదు. ఎందుకు అంత 128 MB చూపిస్తుంది అంటే, దాంట్లో ఒక మెమరీ కార్డ్ లేదా పెన్ డ్రైవ్లో ఒక లూప్ సెక్షన్ ఉంటుంది. అది మనం వన్స్ టైం మనం కనెక్ట్ చేసినప్పుడు ఆ లూప్ సెక్షన్ వచ్చి దాని కెపాసిటీ ఎంత అని చూపిస్తే మనం ఏంటో నిజంగానే వర్క్ అవుతుంది అనేసి అనుకొని మనం తీసుకుంటాం. ఈ విధంగా వాళ్ళు మనం ఫ్రాడ్గా ఆలోచించి ఎలా మన దగ్గర సేల్ చేస్తూ ఉంటారు. ఈ ప్లేసుల్లో అయితే ఎక్కువగా వాళ్ళకి దొరకడానికి చాయిస్ ఉండవని ఆలోచించి వాళ్ళు ఈ ప్లేసుల్లోనే ఎంచుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను కూడా బై ఎక్స్పీరియన్స్గా నేను లాస్ట్ ఇయర్లో ఒక మెమరీ కార్డ్ 64 GB మెమరీ కార్డ్ నేను కొంటే అది కూడా సేమ్ ప్రాసెస్ మొబైల్ వేసి చెక్ చేస్తే ఓకే అయింది. సర్లే అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. నెక్స్ట్ రోజు నేను డేటా షేర్ చేసినప్పుడు అది యాక్సెప్ట్ చేయలేదు. బై ఎగ్జాంపుల్, ఒక 2 months బ్యాక్ నేను ట్రైన్లో ఇలానే పెన్ డ్రైవ్ చూశాను. వాళ్ళు అమ్మేటప్పుడు నా దగ్గర ఓటీసీ గేమ్ లెవెల్ ఉంటే పెట్టి చూసిన తర్వాత డేటా ఎంత స్టోరేజ్ చూపిస్తుంది. సరే, అదే టైం నేను ఏం చేసింటే ఒక ఫైల్ షేర్ చేస్తే యాక్సెప్ట్ చేయలేదు. తీసి మళ్ళీ ఓటీసీ గేమ్ నుంచి పెన్ డ్రైవ్ తీసి మళ్ళీ పెట్టి చూసేసరికి అసలు అది కరప్టెడ్ అండ్ మెమరీ కార్డ్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఈ విధంగా ఫ్రాడ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా వీటిని కొంచెం అవాయిడ్ చేయండి. మీకు కావాలంటే బయట ఫ్లిప్కార్ట్, అమెజాన్ లేదంటే బయట స్టోర్స్లో కొంచెం బ్రాండెడ్ దొరుకుతాయి అనమాట. మనం వీళ్ళు ప్యాక్ చేసే ప్యాకింగ్ చేసి మనం మోసపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా కొంత ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఎందుకు అమ్ముతారు అదే ప్లేసుల్లో, అది ఎందుకు అంత కెపాసిటీ చూపిస్తాయి అనేసి మీకు తెలుసుకున్నారనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై సీ యూ.